లడ్డూలని కొనుక్కోవచ్చు రేట్ ఎక్కువ పెట్టుకుంటే. ఇది ఆ రోజున ఇలాగ నాకు ఇదేమన్నా తెలుసా? నేను తిరుపతోడిని కాదు, అక్కడ ఉద్యోగం చేసినోడిని కాదు, అంతకుముందు దర్శనానికి వెళ్ళినోడినే. అక్కడ కొత్తగా వెళ్ళిన నా మనసుకి ఇది థాట్ క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. అదే సందర్భంలో నాకు బాగా ఇప్పటికి కూడా ఆ మహిమలు ఎలా గుర్తుకొస్తుందంటే, ఈ వార్త వేసినప్పుడు కూడా అధికార యంత్రాంగంలో ఏమీ పెద్ద ఇది చైతన్యం మార్పు రాలేదు. అప్పుడు ఒక రిటైర్డ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ నాకు ఫోన్ చేశాడు నా నెంబర్ పట్టుకుని. ఇంతవరకు అది రాసే ధైర్యం ఎవరికి లేదండి, చాలా మంచి పాయింట్ని చెప్పాలి ఇక్కడ మీకు. ఇంకోటి, అక్కడ కనుక పోర్ట్లో అనేక సార్లు ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి, అది బయటికి పొయ్యి వచ్చి అప్పుడు కాలినటువంటి వచ్చినాయి కూడా తెలుసు కదా మీకు. అందులో జరిగినాయి కొన్ని మంటలు పైకి లేకపోవటం. అక్కడ సమస్య ఏంటంటే గ్యాస్ బండ కనుక పేల్తే అక్కడ మూల విరాట్ దగ్గరలో దాకా వచ్చి పడుతుందండి. అంటే అక్కడ మెయిన్ దీని దాకా వస్తుంది, ప్రమాదకరం అది. ఆ ముక్కని నేను రిపోర్ట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు, నేను చీఫ్ ఇంజనీర్, నేను రిపోర్ట్ ఇస్తేనే నువ్వు ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీ ఇదేండి సార్ అని ఇవ్వమని అడిగాను. ఆయన తెచ్చిచ్చారు. ఆయనతో ఇంటర్వ్యూ కూడా తీసుకునేసా. అంటే అప్పటిదాకా వీళ్ళకి ఏమాత్రం అంటే అంటి ముట్టనట్టున్నటువంటి స్టేజీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఈ వార్తకి జాతీయ వార్త అయిపోయింది. ఇది నేషనల్ మీడియా వాళ్ళందరూ క్యారీ చేశారు దీన్ని. లడ్డూ కావాలా, దేవుడు కావాలా?